నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ, ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చ. నేడు పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్కు రేవంత్, పలు అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష. టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపు, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. బీహార్లో 17 రోజుల్లో కూలిన 12 వంతెనలు, కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యమని నిర్ధారణ. యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం, ఓటమిని అంగీకరించిన రిషి సునాక్. హైదరాబాద్ శివారు పెద్దంబర్పేట దగ్గర రౌడీ గ్యాంగ్ను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. దోపిడీలకు పాల్పడుతున్న పార్ధీ గ్యాంగ్ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ శివారు పెదంబర్పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పార్థా గ్యాంగ్ను నల్గొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ ముఠా కత్తులతో దాడికి తెగబడింది. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం నిందితులను వాహనాల్లో నల్గొండ తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మురళి, పెద్దాంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ దగ్గర కాల్పులు జరిగారు నల్గొండ పోలీసులు. ఏదైతే నల్గొండ నుంచి వాళ్ళని వెంబడిస్తూ వచ్చినటువంటి పోలీసులు పెద్దాంబర్పేటలో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి దుండగులు మొత్తాన్ని కూడా పట్టుకునే సమయంలో వాళ్ళ మీద గాల్లో కాల్పులు చేశారు నల్గొండ పోలీసులు. ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు కాల్పులు చేశారన్నట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారం. దీనికి సంబంధించి మరి కాసేపట్లో సిసిఎస్ పోలీసులు నల్గొండ సిసిఎస్ పోలీసు అయితే ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పెద్దాంబర్పేటలో వెంబడిస్తున్న సమయంలోనే వీరు ఐబీ ఏదైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు ఫోన్ కి రెస్పాండ్ కాకపోవడంతోనే వీరిని వెంబడిస్తూ సిసిఎస్ పోలీసులే హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి అంబర్పేట సమీపంలో వీళ్ళందరినీ కూడా క్యాచ్ చేయడం జరిగినట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారం. మురళి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా.
టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. డిఎస్సీని 3 నెలలు వాయిదా వేయాలని కోరుతున్నారు. దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా గాంధీ భవన్ మెట్రో స్టేషన్తో పాటు చుట్టుపక్కల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ మురళి, నిరుద్యోగుల జేఏసీ అదేవిధంగా బీజేవైఎం సంబంధించిన విద్యార్థి నాయకులు ఒక్కసారిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ దగ్గర ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక ఒక్కసారిగా విద్యార్థి నాయకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలి. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 రేషియోలో అభ్యర్థుల ఎంపిక చేయాలి. అదేవిధంగా డిఎస్సీని ఇతర పరీక్షల ఉన్న నేపథ్యంలో డిఎస్సీని ఒక 3 నెలల పాటు వాయిదా వేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అన్న డిమాండ్లను నెరవేర్చాలంటూ బీఆర్ఎస్పీ అదేవిధంగా బీజేవైఎం అదే నిరుద్యోగులు అందరూ కలిసి ఒకసారిగా టీఎస్పీఎస్సీ ముట్టడికి ప్రయత్నించారు. అయితే ముట్టడికి వచ్చిన విద్యార్థి నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. మరోవైపు గాంధీ భవన్ ఈ రూట్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. కొంత అటు వాహనదారులు సైతం కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి విద్యార్థులకు సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ నిరుద్యోగుల అందరూ కలిసి నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మోతిలాల్ అనే ఒక విద్యార్థి నాయకుడు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ తర్వాత విరమించాడు. ఈ క్రమంలోనే ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఎలాగైనా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి అన్న నినాదంతో ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున వచ్చారు. వచ్చిన నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. అయితే ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఇప్పటికీ పోలీసులు అందరూ భారీగా మోహరించారు. ఇనుప కంచెలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వాటర్ కెనాల్లను కూడా ఒకవైపు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇంకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి కార్యాలయం ముట్టడికి వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావడంతో అటు పోలీసులు పెద్ద సంఖ్యలో అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టుపక్కల దాదాపు 1 కిలోమీటర్ వరకు అక్కడక్కడ జంక్షన్ పాయింట్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మురళి, ప్రస్తుతానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర కొంత పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే మరికొంతసేపట్లో ఇంకా విద్యార్థి నాయకులు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విశాల్. గద్వాల రాజకీయాలు భగ్గుమంటున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో జడ్పీ చైర్పర్సన్ సరిత భేటీ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరిన సరితకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే కృష్ణారెడ్డి చేరికను లోకల్ హస్తం నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కృష్ణారెడ్డిని చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ గద్వాల కుంట వీధికి చెందిన ప్రసాద్ సెల్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని మద్దతు తెలిపారు. పోలీసులు సముదాయించడంతో కిందకు దిగాడు. ఇక ఇదే సమయంలో మరో 2 కార్యకర్తలు పెట్రోల్ పోసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ లీడర్లు పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుంది బీఆర్ఎస్ పరిస్థితి. ఇప్పటికే పలువురు నేతలు గులాబీ గూటిని వీడి హస్తం చేయి అందుకోగా అదే బాటలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఈ నెల 14వ తేదీన హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మంత్రి జూపల్లితో మంతనాలు జరిపినట్లు సమాచారం. అర్థమైందా? నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము. నువ్వు ఫస్ట్ కూర్చో, ఎటువంటి చేయవాకు. నువ్వు కింది దిగమ్మా ప్రసాద్, నీకు ఎందుకు? నేను ఉన్నా కదా, కింది దిగు. నేను నీకు ఎవరితోనే వాళ్ళతో మాట్లాడిపిస్తాను. జాగ్రత్త, కింది నేను ఉన్నా కదా, దిగు. ఒకసారి నిదానంగా దిగు, కొంచెం కింది దిగు. పట్టుకోవాలి ఫస్ట్. మేము మాట్లాడుతున్నాం, ఆ పదాధికారితో మాట్లాడతాము. అర్థమైందా? నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాం మేము. నువ్వు ఫస్ట్ కూర్చో, ఎటువంటి చేయవాకు. నువ్వు కింది దిగమ్మా ప్రసాద్, నీకు ఎందుకు? నేను ఉన్నా కదా, కింది దిగు. నేను నీకు ఎవరితోనే వాళ్ళతో మాట్లాడిపిస్తాను. జాగ్రత్త, కింది నేను ఉన్నా కదా, దిగు. ఒకసారి నిదానంగా దిగు, కొంచెం కింది దిగు. గెలుచుకొని 4000 ఓట్లతో గెలుచుకొని నువ్వు బీసీ బిడ్డగా ఉందని నువ్వు బీసీ బిడ్డ మీద మాడి అత్తనాలుడు చేయాలని ఆడబిడ్డలు చెడగొండి ఇదే చేయాలని ఈ కుట్ర కుతంత్రాలతో ఈ సంస్కారం చేస్తున్నారు కాబట్టి మేము రానివ్వం. గెలుచుకొని 4000 ఓట్లతో గెలుచుకొని నువ్వు బీసీ బిడ్డగా ఉందని నువ్వు బీసీ బిడ్డ మీద మాడి అత్తనాలుడు ఇదే చేయాలని ఈ కుట్ర కుతంత్రాలతో ఈ సంస్కారం చేస్తున్నారు కాబట్టి మేము రానివ్వం. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన సమావేశం జరగనుంది. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు అంశాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవునున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విభజన వ్యవహారాల విభాగం అవసరమైన సమాచారం, వివరాలు సిద్ధం చేస్తోంది. ఆయా శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల అంశం ప్రస్తావనకు రానుంది. వీటిపై గతంలో పలు దఫాల్లో వివిధ స్థాయిల్లో చర్చలు జరిగాయి. కొన్నిటిపై 2 రాష్ట్రాలకు అంగీకారం కుదరగా కీలకమైన ఆర్టీసీ, ఎస్ఎఫ్సి లాంటి వాటిపై ఏకాభిప్రాయం రాలేదు. 9వ షెడ్యూల్లోని కార్పొరేషన్లు, సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్స్ పదానికి నిర్వచనం విషయంలో 2 రాష్ట్రాలకు భిన్నమైన అభిప్రాయాలున్నాయి. 10వ షెడ్యూల్లోని సంస్థలకు స్థానిక ప్రాతిపదికన అయినప్పటికీ ఏకాభిప్రాయం అయితే రాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు వేణు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల భేటీ సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా ఏదైతే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన సమస్యలు ఉన్నాయో, దాదాపు తెలుగు రాష్ట్రాలుగా 2గా విడిపోయి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఈ 2 రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయిలో పంపకాలు సరిగా జరగలేదు అనే అభిప్రాయం 2 రాష్ట్రాల్లోనూ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో రేపు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా భేటీ అయి 2 రాష్ట్రాల్లో పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన చర్చించాలని చెప్పి ప్రాథమికంగా భావించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని లేఖ రాయడం, దానికి అనుగుణంగానే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెంటనే స్పందించి ఈ భేటీకి మేము కూడా రెడీగా ఉన్నాం. తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ 10 ఏళ్లుగా చాలా సమస్యలు కూడా ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు అని చెప్పి కూడా వెంటనే సమాధానం ఇచ్చారు. అందుకు అనుగుణంగానే రేపు ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విడిపోయాక దాదాపు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది విభజన సమస్యలు పరిష్కరించే దిశగా. ఆ కమిటీ దాదాపు వేసిన అనంతరం ఇప్పటికీ 30 సార్లు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అలాగే మంత్రులు సమావేశమైనా కానీ కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కారమయ్యాయి. చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఇంకా ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే 2019లో నీటి పంపకాలకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు 2019లో భేటీ అయ్యారు. ఆ తర్వాత నదీ జలాల వాటా పంపకం విషయమై ఇప్పటికీ కూడా పరిష్కారానికి నోచుకోలేదు. ఇటు ఏదైతే కృష్ణా నది జలాల విషయంలో ఇటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు చాలా పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చింది అనేటువంటి వాదన కూడా ఉంది. అయితే తెలంగాణ ఈ విషయంలో మాకు అన్యాయం జరిగింది, ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఇటు ఇరిగేషన్ సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చేలా కూడా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి కూడా ఒక పరిష్కారం దిశగా కూడా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే 9, 10 షెడ్యూల్ సంబంధించి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి సమస్యలు కామన్ క్యాపిటల్గా ఉన్నప్పుడు ఏదైతే నిర్వచనం ఇచ్చారో దానికి అనుగుణంగానే ఈ తెలుగు 2 రాష్ట్రాలు కూడా మాకు దీంట్లో వాటా ఉంటుందని చెప్పి ఇటు ఆంధ్రప్రదేశ్ వాదించడం, అలాగే తెలంగాణ మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వము అనేటువంటి చర్చ కూడా కొనసాగినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రం విడిపోయి కూడా 10 సంవత్సరాలు పూర్తయింది. కామన్ క్యాపిటల్గా ఉన్నటువంటి తెలంగాణ కూడా హైదరాబాద్ ఏదైతే కామన్ క్యాపిటల్గా ఉందో అది కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ 2 రాష్ట్రాలకు సపరేట్గా అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇందులో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉమ్మడి ఆస్తులు చాలా ఉన్నాయి. ఇందులో దాదాపు 38,000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. వీటిపైన చర్చ జరిగితే దాదాపు కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ల్లో మాకు వాటా ఉంది, వాటిని తేల్చాలని చెప్పి ఇటు ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఇవ్వలేము అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులందరినీ కూడా రేపు జరగబోయే భేటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే జూలై 2 నాటికే 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో అన్ని శాఖల్లో ఏవైతే ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయాక ఇక ఏదైతే సమస్యలు పరిష్కారం కాలేదో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపేలా కూడా ఏ సమస్యలు పెండింగ్లో ఉన్నాయనేది ఒక నివేదిక రూపంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రధాన
ప్రధానంగా ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులతో సమావేశమవుతున్నారు. రేపు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశాలు ఏంటి, అందులో తెలంగాణ ఏ విధంగా వ్యవహరించాలి ఏంటి అనే దానిపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అధికారులతో చర్చించి పూర్తిస్థాయిలో వివిధ శాఖలకు సంబంధించి కూడా నివేదిక తెప్పించుకొని ఉన్నారు. ఇక విద్యుత్ రంగం సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తునే ఇటు ఏపీ నుండి బకాయిలు రావాలని చెప్పి తెలంగాణ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో విద్యుత్ రంగం ఒకసారి చూసుకుంటే దాదాపుగా 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో నుంచి తెలంగాణకు 3,441 కోట్లు విద్యుత్ను వాడుకోగా వీటికి లేట్ పేమెంట్ సర్ఛార్జీ కలుపుకొని 6,756 కోట్లు ఏపీ అడుగుతుంది. అయితే ఏపీ నుంచి తెలంగాణ డిస్కంలకు 17,828 కోట్లు తమకు రావాల్సి ఉంది. దీంతో తెలంగాణ బకాయిలు పోను 12,940 కోట్లు కావాలని తెలంగాణ వాదిస్తుంది. అయితే దీనిపై కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక ముఖ్యంగా ఒకవైపు ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని చెప్పి ఇటు తెలంగాణ డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ విద్యుత్ సంస్థల్లో కూడా రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రధానంగా ఇటు తెలంగాణ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు వీటితో పాటు ఇక షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు. ఇక దాదాపుగా అంటే జనరల్గా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకుంటే మామూలుగా ఉంటుండే, కానీ ప్రధానంగా ఏంటంటే 2 రాష్ట్రాలుగా విడిపోయాక కొలిక్కి రానటువంటి సమస్యలను చర్చించేందుకు ప్రధానంగా ఈ భేటీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భేటీకి ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కూడా హాజరవుతారు. హాజరై ఏ సమస్యలు ప్రధానంగా ఉన్నాయో వాటిపై ఏ విధంగా పరిష్కారం చూపించాలి, ఇక కేంద్రం పరిధిలో ఉన్నటువంటి సమస్యలు వాటి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళేలా కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఉత్తరప్రదేశ్లోని హత్రస్లో భోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి గురిచేసింది. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన రాహుల్ గాంధీ తొలుత అలీగఢ్ చేరుకున్నారు. అక్కడ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం హత్రాస్ చేరుకొని తొక్కిసలాట బాధితులను పరామర్శించారు. ఆయన వెంట యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ తదితరులున్నారు. राहुल जी क्या कुछ बातचीत राहुल जी परिवारों से आपने मुलाकात की है, क्या कहा है परिवारों ने? राहुल जी
జూలై 2న హత్రాస్లోని పుల్రయిలో జరిగిన భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో పెను విషాదం చోటు చేసుకుంది. బాబా దర్శనానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. వీరు భోలే బాబా సత్సంగ్లో సేవకులుగా వ్యవహరించారు. తొక్కిసలాట జరిగిన సమయంలో వేదిక లోపల వీరే జనాన్ని నియంత్రించే బాధ్యతలను చేపట్టారు. వారు విఫలం కావడంతో తోపులాట జరిగింది. ఘటన తర్వాత నుంచి భోలే బాబా పరారీలో ఉన్నాడు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.